ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చి ఒక చిన్న స్టోరీస్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులో కన్వర్ట్ చేస్తాను. అబ్జర్వ్ చేయండి. మీరు కూడా ఇలా చిన్న స్టోరీని ఇంగ్లీష్ టు తెలుగు అదేవిధంగా వింటుంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. చూడండి, పాజిటివ్ అఫర్మేషన్ స్క్రిప్టింగ్ అంటే పాజిటివ్ అఫర్మేషన్స్ను రాయడం అనమాట. ఉదాహరణకి, నేను ఆనందంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను విజయవంతం అవుతున్నాను. ఇవి పాజిటివ్ స్టేట్మెంట్స్, పాజిటివ్ అఫర్మేషన్స్. స్క్రిప్టింగ్ అంటే రాయడం. అండ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అంటే మైండ్లో ఒకటి ఉంటుంది అనమాట. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏమంటే దానిలో ఏమైతే స్టోర్ అయి ఉంటాయో దాన్ని బట్టి మనం ఎలా ఉన్నామో మన పనులు అనేవి అలా చేస్తూ ఉంటాం అనమాట. సబ్ కాన్షియస్ మైండ్లో ఏమి ఎలా స్టోర్ అవుతాయి అనేది ఈ క్లాస్. రైటింగ్ పాజిటివ్ స్టేట్మెంట్స్ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అంటే మనము పాజిటివ్ స్టేట్మెంట్స్ రాయడం వలన అవే సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతాయి. దాని విధంగానే మనము పనులు చేస్తుంటాం. ఉదాహరణకి, నేను ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, నాకు అంతా మంచి జరుగుతుందని మీరు రాశారనుకోండి, అదే సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఏమైతే స్టోర్ అవుతుందో అదే మనం పనుల ద్వారా వస్తుంది. అదే ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి అనమాట. యువర్ సబ్ కాన్షియస్ స్టోర్స్ బిలీఫ్స్ అండ్ హ్యాబిట్స్ డీప్లీ అంటే మన అలవాట్లని, మన నమ్మకాలని ఇది బాగా స్టోర్ చేసుకొని ఉంటుంది అనమాట. రైట్ యాజ్ ఇఫ్ గోల్స్ ఆర్ హ్యాపెనింగ్ నౌ అంటే గోల్స్ మనం ఆల్రెడీ అచీవ్ అయినట్లు రాయాలన్నమాట. అదేవిధంగా అంటే ఐఎమ్ సక్సెస్ఫుల్ అంటే నువ్వు ఫ్యూచర్లో ఐ విల్ బీ సక్సెస్ఫుల్ అనుకుంటా ఐఎమ్ సక్సెస్ఫుల్ అంటే నేను సక్సెస్ అయినాను, నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నానని ఇప్పుడే రాసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉన్నట్లు రాసుకోవాలి. యాజ్ ఇఫ్ అంటే మనకు లేకపోయినా ఉన్నట్లు రాసుకోవాలన్నప్పుడు యాజ్ ఇఫ్ వాడతాం. అదేవిధంగా రిపీట్ డైలీ టు రీప్రోగ్రామ్ యువర్ మైండ్ అంటే మన మైండ్ యథాస్థితికి వచ్చేదానికి ఈ ప్రాసెస్ని రిపీట్ రాస్తూ ఉండాలన్నమాట. ఐఎమ్ సక్సెస్ఫుల్ అండ్ కాన్ఫిడెంట్ ఎవ్రీడే అనే. ఆ విధంగా మనం చేయడం వల్ల మైండ్ స్టార్ట్స్ బిలీవింగ్ అండ్ యాక్టింగ్ అకార్డింగ్లీ. మన మనసు నమ్మి ఆ విధంగా మనం పని చేస్తూ ఉంటాం అనమాట. థింక్ ఇట్ అంటే మంచిగా ఆలోచించండి. రైట్ ఇట్ మంచిగా రాయండి. బిలీవ్ ఇట్ మంచిగా నమ్మండి. ఇది ఫ్రెండ్స్. క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.